ఒక్క నిమిషం ఒక చిన్న క్లారిటీ చంద్రబాబు నాయుడు గారిని అక్కడ ఒక విలేకరి పదే రెచ్చగొట్టి మీరు ప్రైవేటీకరణ చేయబోతున్నారంటే ఇంటింటికి వచ్చి మేము ప్రైవేటీకరణ చేయట్లేదని చెప్పాలా? మేము 12,000 కోట్ల ప్యాకేజ్ ఇచ్చామంటే అర్థం కాలేదా? మేము ప్రాపర్టీ ట్యాక్స్ తీసేసామంటే అర్థం కాలేదా? మేము వాటర్ బిల్ తీసేసామంటే అర్థం కాలేదా? ఇక దీంట్లో మళ్ళీ కొత్తగా కూడా చెప్పాలా అనే పదాన్ని చంద్రబాబు నాయుడు గారు వాడారు. దీనికి అర్థం ఏంటి సార్? దీనికి ఈ మాట అర్థం ఏంటి? ప్రైవేటీకరణ చేయట్లేదని చెప్పినట్టేగా. దాన్ని ఆపే విధంగా ప్రయత్నాలు చేస్తామని చెప్పారు. అది అంతవరకు వాస్తవం. కానీ నటించే వారికి మనం ఏం చెప్తాం? చాలా క్లియర్ గా చెప్పారు కదా అక్కడ. ఈ బైక్ లోనే ఉంది అది. రెండోది కేంద్ర మంత్రి గారు ఏదో ప్రకటన చేశారు, ఐటీ ఆపిందిగా తాగింది అన్నారు. కేంద్ర మంత్రి గారు చెప్పింది ఏంటో తెలుసా? కేంద్ర మంత్రి గారు చెప్పింది వైద్యాలు భూములు నమ్మి స్టీల్ ప్లాంట్ కట్టబెడతామన్నారు. కాబట్టి అదిలో బాగుంది కదా అని ప్రపోజల్ మేము ఆలోచించే ప్రయత్నం చేశామనేది కేంద్ర మంత్రి గారు చెప్పారు. కేంద్ర మంత్రి గారు చెప్తున్నా. పార్లమెంట్ లోనే చెప్పారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కన్సర్న్ ప్రకారం మేము ప్రైవేటీకరణ నిరుత్తర చేస్తున్నాం ప్రజెంట్ అని చెప్పారు పార్లమెంట్ లో. కేంద్ర మంత్రి గారు పార్లమెంట్ లో చెప్పారు. కేంద్ర మంత్రి గారు వైసీపీ చర్యని ఓపెన్ గా బయట సభలో చెప్పారు. తర్వాత ఇప్పుడు ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మీరు ఏ బయటనైతే వ్యతిరేకిస్తున్నారో, ఏ మాటనైతే వ్యతిరేకిస్తున్నారో ఆ మాటల్లోనే భాగంగా చెప్పారు మేము ప్రైవేటీకరణ చేయట్లేదు అని. ఇంత క్లారిటీగా ఉన్న తర్వాత కూడా ఇంకా జనాన్ని మోసం చేయాలని చూస్తే ఇది కరెక్ట్ కాదు అనేటువంటిది మాలాంటి వాళ్ళ వాదన. కృష్ణవేణి గారు ప్రైవేటీకరణ చేయడంలో దొడ్డిదారిని ఎలా ఒప్పందాలు చేస్తున్నాడో, ఆ రోజు కార్మికులు ఎలా వ్యతిరేకించారో అది ప్రజలకు తెలుసు. వాళ్ళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దాన్ని కాపాడుకోవడానికి పెట్టుబడులు పెట్టినటువంటి పరిస్థితి. వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం కూడా 2,600 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టింది సార్. ఒక బాధ్యతగా గౌరవ ముఖ్యమంత్రి గారు కార్మికులకు ఒక బాధ్యత గుర్తు చేస్తారు. అన్ని ట్యాక్సులు మేము కట్టించుకోవడం మానేసి మీకు ఇన్ని స్పెషాలిటీస్, ఇన్ని వెలుసుబాట్లు ఇస్తున్నప్పుడు దాన్ని పని చేసుకొని మనం దాన్ని నిలబెట్టుకోవాలి, దాన్ని ఇంకా పెంపొందించుకోవాలి. మన విశాఖ ఉక్కు వైపు ఇదొక ఆంధ్రుల హక్కుగా సాధించుకున్నాం కాబట్టి దీన్ని నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. ప్రజాజనాన్ని ప్రజలు ఎలా అయితే పెట్టారో, ప్రజల ఆస్తులను ఏ విధంగా అయితే దానికి భూములు ఇచ్చారో, అదే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పెట్టుబడులు పెట్టి అలాగే రాయితీలు ఇస్తూ ఉన్నాయి. కానీ బాధ్యతగా మీరు కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన ఒక ఫైనల్ గా చెప్పండి వెంకటేశ్వర రెడ్డి గారు, విశాఖ ఉక్కు కోసం 2 పార్టీలు కలిసి పని చేయగలవా? విశాఖ ఉక్కు పరిరక్షణగానే ఇప్పుడు పార్టీలు పక్కన పెట్టి, రాజకీయాలు పక్కన పెట్టి ఒక దిశగా ముందుకెళ్ళగలవా? ఫైనల్ మీరు కంక్లూడ్ చేయండి వెంకటేశ్వర రెడ్డి గారు. మీ వాయిస్ మళ్ళీ రావట్లేదు వెంకటేశ్వర రెడ్డి గారు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు ఒక స్టేట్మెంట్ ఇస్తే సరిపోయేదానికి ప్రతిపక్షాల మీద పడి వాళ్ళు చెప్పేది 2 నామాలు సింగిల్ 11 సీట్లు అని మా మీద సరేలే అవన్నీ వద్దులేండి. కాదు అది ప్రతిదాన్ని కూడా మన రాజకీయంగా వాళ్ళదైనా తప్పే, ఎవరిదైనా సరే ప్రతి రాజకీయంగా వాడుకోవడం. కాకపోతే ఇప్పుడు మనకి పార్టీలు ముఖ్యమా, రాష్ట్రం ముఖ్యమా? అక్కడ విశాఖ ఉక్కుకు సంబంధించి ఈ రోజు వచ్చింది కాదు, లేదా మీ హయాంలోనో వీరి హయాంలోనో వచ్చింది కాదు. అది ఎంత ఉద్యమం జరిగిందో, ఏ స్థాయిలో వచ్చిందో తెలిసిందే. ఇప్పుడు దాని రక్షణ కోసం ఇద్దరు కలిసి పని చేయగలరా? ఆ దిశగా మీరు ముందుకు వస్తారా? అసలు పని చేసే అంత పని ఏముందండి? ముగ్గురు కలిసి ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి ఆ నిర్ణయం వెనక్కి తీసుకుంటే అయిపోయా. ఇంకా పని చేసి ఇప్పుడు వాళ్ళు పని చేసి వీళ్ళు పని చేయాల్సిన పని ఏముంది దానికి? కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి రన్ అవుతుంది. ముగ్గురు కలిసి ఒక స్టేట్మెంట్ ఇవ్వనండి, అయిపోయింది. రైట్. ఇప్పుడు ప్రైవేటీకరణ అనేది లేదు అని పదే ఇంటికి చెప్పాల్సిన పని లేదని అనేది క్లారిటీ ఇచ్చేస్తారు. దాన్ని ఆపే విధంగా ప్రయత్నిస్తామని చెప్పారు. అయినప్పటికీ మరి ఎందుకు మీకు అదే అంశం కనిపించట్లేదు అనేది వాళ్ళ ప్రశ్న. ప్రయత్నిస్తామనే దాంట్లో కంక్లూజన్ ఉందా అని అడుగుతున్నా నేను. ఆపే విధంగా ప్రయత్నిస్తామనే పదంలో రాజకీయ అంశంగా కాకుండా ప్రజలకు క్లారిటీ ఇచ్చే విధంగా అందరూ కూడా వ్యవహరిస్తే కరెక్ట్ గా ఉంటుంది అనేది ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది. రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణవేణి గారు, వెంకటేశ్వర రెడ్డి గారు, ఉదయశ్రీ గారు, కట్ట కార్తీక్ గారు.